బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారి ఉత్కంఠకు ఇక ముగింపు దశకు చేరుకుంది. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఫిబ్రవరి 25న ప్రారంభమైన ఈ పరీక్షలు మార్చి 18తో ముగిశాయి. దాదాపు 9,97,000 మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అందులో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు సుమారు 4,89,000 మంది కాగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,07,000 మందికి పైగా ఉన్నారు. ఇప్పటికే సమాధాన పత్రాల మూల్యాంకనం పూర్తయింది. అంతేకాదు కేవలం ఒక సబ్జెక్ట్లో 1-2 మార్కులతో ఫెయిల్ అయిన విద్యార్థుల పేపర్స్ని ప్రత్యేకంగా మళ్లీ చెక్ చేశారు. ఈ ప్రక్రియ కూడా ఇటీవలే ముగిసింది. అధికారులు సీఎం రేవంత్ రెడ్డి అనుమతితో ఈ నెల 11న ఫలితాలను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇక మరో కీలక విషయం ఏంటంటే వచ్చే ఏడాది నుంచి ఇంటర్ పరీక్షలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అలా అయితే ఈసారి విడుదలయ్యే ఫలితాలే ఇంటర్ పరీక్షల చివరి ఫలితాలుగా మారే అవకాశం కూడా ఉందని అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇక తెలంగాణ ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఎంతో మంది విద్యార్థులు ఆసక్తిగా టెన్షన్గా ఎదురు చూస్తున్న సమయం ఇది. సో ఈ నేపథ్యంలో ఫెయిల్ అయిన వారికి మళ్ళీ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అటు 1-2 మార్కుల తేడాతో ఒకవేళ ఫెయిల్ అయిన వారి పేపర్స్ని మళ్ళీ రీచెక్ కూడా చేశారు ఈసారి. సో ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం ఫోన్ లైన్ ద్వారా. ప్రభాకర్, ఈసారి ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్న నేపథ్యంలో ఇవే ఇంటర్ చివరి ఫలితాలు అన్న ఇది కూడా వినిపిస్తుంది. అప్డేట్స్ ఎలా ఉన్నాయి? శ్వేత, దాదాపు ఇంటర్ మొదటి సంవత్సరం రెండవ సంవత్సరానికి సంబంధించి 9,97,075 మంది పరీక్షలు రాసినట్టుగా తెలుస్తా ఉంది. దాంట్లో ఫస్ట్ ఇయర్లో 4,89,126 మంది మొదటి సంవత్సరం కింద హాజరైనట్టు తెలుస్తుంది. రెండవ సంవత్సరానికి సంబంధించి 5,07,949 మంది హాజరైనట్టుగా తెలుస్తా ఉంది. అయితే దాదాపు ఎగ్జామ్స్ ముగిసి కూడా నెల 15 రోజులు 2 నెలలు కావస్తా ఉంది. ఇప్పటి వరకు కూడా రిజల్ట్ రాకపోవడం కొంత విద్యార్థుల్లో, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కొంత ఇబ్బందికర, అంటే ఆలోచిస్తున్న పరిస్థితి, రిజల్ట్ ఎప్పుడు వస్తాయంటూ కూడా కొంత మనస్తాపానికి గురవుతా ఉన్నారు. ఇంకా అంటే నెక్స్ట్ జూన్ జూలైలో కూడా కొత్త సంవత్సరం వస్తుంది. మళ్ళీ వేరే వేరే కాలేజీలలో జాయిన్ చేయాల్సి ఉంటుంది, డిగ్రీ అంటూ చాలా మంది వివిధ రూట్లలో వెళ్తున్నటువంటి పరిస్థితి. సో తొందరగా రిజల్ట్ ఇస్తే ఎవరి ప్లానింగ్స్ వాళ్ళకు ఉంటాయంటూ కూడా కొంత తల్లిదండ్రుల్లో కూడా ఆందోళన కలుగుతున్నట్టుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో కూడా కొంత ఈసారి రిజల్ట్ లేట్ అయ్యాయంటూ కూడా కొంత ప్రచారం కొనసాగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఇంటర్ బోర్డుకు సంబంధించి ఒక కీలక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఇట్లాంటి అవాస్తవాలు ఎవరు కూడా నమ్మకండి, ఎప్పుడు కూడా రిజల్ట్ ఇదే టైంలో ఉంటుందంటూ కూడా ఇంటర్ బోర్డు కూడా తేదీలకు సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా బయట పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎప్పుడు కూడా ఇంటర్ బోర్డు ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత దాదాపు 45 రోజుల నుంచి 50 రోజుల వరకు కూడా అక్షుణ్ణంగా మార్క్ షీట్స్ ఏవైతే ఉంటాయో, ఆన్సర్ షీట్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ఆ కరెక్షన్ అనేది జరుగుతుంది. సో దానికి ఖచ్చితంగా ఈ ప్రాసెస్ గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా ఎక్కడ కూడా లేట్ అవ్వలేదంటూ కూడా ఇటు ఇంటర్ బోర్డు అధికారులు చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. అయితే రేపు ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా క్లియర్గా స్పష్టమవుతా ఉన్నది. తేదీ కూడా ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా దీని మీద విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి కూడా కొంత ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. ఏదైతే 1-2 మార్కులు ఎవరైతే 1-2 మార్కులతో ఫెయిల్ అయ్యే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి ఖచ్చితంగా ఆ మార్కులను యాడ్ చేసే దిశగా మరొకసారి క్షుణ్ణంగా పరిశీలించి మరొకసారి ఆన్సర్ షీట్స్ని మరొకసారి కరెక్షన్ చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి కూడా కీలక ఆదేశాలు అందినట్టుగా తెలుస్తూ ఉంది. దాని వలన కొంత జాప్యం 1-2 రోజులు లేట్ అవ్వచ్చు, కానీ రేపు ఖచ్చితంగా లేట్ అయ్యాయి, కానీ రేపు ఖచ్చితంగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ఇటు ఇంటర్ బోర్డు అధికారుల నుంచి కూడా కొంత వెల్లడి అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దీనికి కూడా అంటే ఇటు ఏదైతే రిజల్ట్ రాగానే కొంతమంది మార్క్స్ తక్కువ వచ్చినా కూడా కొంతమంది 1-2 మార్కులు కూడా
ఫెయిల్ అయినా కూడా చాలా మంది విద్యార్థులు కొంత మనోవేదనకు గురవుతా ఉంటారు. కొంత వివిధ సిచ్యువేషన్స్ లో ఉన్న వారందరూ కూడా 1, 2 మార్కులు ఫెయిల్ అయితే ఇంకా నా జీవితమే ఆగమైపోయింది అన్నట్టు కూడా గతంలో కూడా కొంతమంది సూసైడ్ చేసుకున్న పరిస్థితులు కూడా మనకి కనిపించాయి. సో ఆ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకొని 1, 2, 3 మార్కులు తక్కువగా ఉండి ఫెయిల్ అవుతున్నటువంటి వారిని ఖచ్చితంగా మరొకసారి కరెక్షన్ చేసి మరి పాస్ చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడంతో ఇది తెలిసినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, కొంత విద్యార్థులు కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు నుంచి రానున్న అకాడమిక్ ఇయర్లో ఇంటర్ బోర్డు సంబంధించిన ఎగ్జామినేషన్స్ ని ఇక ఉండబోవు రద్దు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నాయి. 10th ఇంటర్ కలిపి ఒకటే కేటగిరీలో చూసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాన్ని బట్టి చూస్తే ఇదే చివరి ఇంటర్ బోర్డుకు సంబంధించిన ఎగ్జామ్స్ అనేది చెప్పుకోవచ్చు. ఇదే చివరి రిజల్ట్ అని కూడా క్లియర్ గా స్పష్టంగా అర్థమవుతా ఉంది శ్వేత. రైట్ ప్రభాకర్, అండ్ మీరు అన్నట్టుగా ఈసారి ఎప్పుడు లేని విధంగా 1, 2 మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళకి ఫెయిల్ అయ్యే సూచనలు కనిపిస్తూ 1, 2 మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళకి మళ్ళీ స్క్రూట్నీ చేసి మళ్ళీ రీచెక్ చేసి వాళ్ళకి ఇస్తున్న సిచ్యువేషన్ అది ఈ ఇయరే స్టార్ట్ అయింది అది. ఎస్ ఎగ్జాక్ట్లీ. గతంలో ఇప్పుడు కూడా ఇంత నిఘా ఇంటర్ ఎగ్జామ్స్ సంబంధించి కరెక్షన్లు లేకుండా వెళ్ళిపోయింది. డైరెక్ట్ గా విద్యాశాఖ అధికారులే సంబంధించి బోర్డు అధికారులే వారే కరెక్షన్ ఉంటుంది. ఆ తర్వాత డైరెక్ట్ గా దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ పోర్టల్లో పెడతారు. కానీ ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నింటినీ కూడా బేస్ చేసుకుని విద్యాశాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, ఇటు ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించినటువంటి అటువంటి అధికారులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక భేటీ అయ్యారన్నట్టు కూడా తెలుస్తా ఉంది. విద్యార్థుల భవిష్యత్తే మనకి చాలా ఇంపార్టెంట్ అంటూ కూడా దాంట్లోనే ఎవరైతే మార్క్స్ దగ్గరలో ఒక అడుగు 2 అడుగు ఒక మార్కు 2 మార్కు దూరంలో ఉన్న వారిని కూడా పాస్ చేస్తే బాగుంటుంది, వారి భవిష్యత్తును కూడా మనం ముందుకు తీసుకెళ్ళినట్లు అవుతుంది అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలో జరిగినటువంటి కొన్ని సూసైడ్ల ఆధారంగా విద్యార్థులు మనోవేదనకు చెందుతా ఉన్నారు. 1, 2 మార్కులు రాకపోతే 1 మార్కులో ఆగిపోయామనే ఒక దాంతో కూడా సూసైడ్ చేసుకున్న పరిస్థితి గతంలో కనిపించాయి. సో అట్లాంటి విద్యార్థులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఎవరు కూడా అధ్యాపకులు పరీక్షలు అనేటివి ఎప్పటికీ వస్తుంటాయి పోతుంటాయి. సో వారికి కూడా సూచనలు సలహాలు ఖచ్చితంగా ఇవ్వాలంటూ కూడా ఇటు విద్యాశాఖకు కావచ్చు, అటు ఇంటర్మీడియట్ బోర్డుకు కావచ్చు వారికి కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు సప్లిమెంటరీ రాసుకునే అవకాశం కూడా వెసులుబాటు కూడా వెమ్మటే కల్పించే పరిస్థితి తీసుకురావాలి. వెమ్మటే కల్పించే వెసులుబాటు తీసుకొస్తే వారు కూడా అందులో మళ్ళీ రాసుకొని పాస్ అయ్యి మళ్ళీ డిగ్రీ కావచ్చు మిగతా పై చదువులకు వెళ్ళి అవకాశం ఉంటుంది. కాబట్టి క్విక్గా ఇవన్నీ కూడా జరగాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి ఆదేశాలు వచ్చినట్టుగా క్లియర్గా తెలుస్తూ ఉన్నది. అయితే ఇక్కడ విద్యార్థులకు కొంత ఆందోళన కలిగే విషయం ఏంటంటే సోషల్ మీడియాలో ఏదైతే రిజల్ట్కి సంబంధించి ఇంకా జాప్యం జరుగుతుంది, ఇంకా టైం పడుతుంది, ఇన్ని రోజుల నుంచి రిజల్ట్ రావట్లేదు అంటూ కూడా కొంత సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ కూడా కొంత సమాచారం ఉంది. సో ఈ నేపథ్యంలోనే బోర్డు అధికారులు కూడా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కూడా దాని మీద చర్యలు తీసుకోవాలి. అట్లాంటి తప్పుడు సమాచారాలు ఎవరైతే ఇస్తారో వారి మీద చర్యలు ఉంటాయి ఖచ్చితంగా. సో ఎట్లా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ కరెక్షన్ అయిపోయింది. ఇవే ఇంటర్ చివరి ఫలితాలు అనేది మొత్తం అందరిలోనూ ఉన్నటువంటి డౌట్. దీని మీద ప్రభుత్వం ఫైనల్ నిర్ణయం ఏంటి? ఒకవేళ అంటే చాలా మంది పేరెంట్స్ భయపడుతున్నది ఏంటంటే ఇలా ఎగ్జామ్స్ లేకపోతే పిల్లలకు భయం అనేది ఉండదు, సో ఎగ్జామ్స్ ఉండాలి అని కొంతమంది తల్లిదండ్రులు వాదిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తు మీద ఒకవేళ పునరాలోచించే ఆలోచన ఏమైనా ఉందా ప్రభుత్వం? అంటే ఇక్కడ క్లియర్గా ప్రకటన అయితే అధికారికంగా రాలేదు, కానీ ఆలోచించే యోచనలో ఇటు విద్యాశాఖ ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. మరి భవిష్యత్తులో పెట్టే అవకాశం ఉన్నట్టుగా క్లియర్గా అంటే వారు ఆలోచన ప్రకారం వారి భేటీలో మాట్లాడుకున్న విషయాలు కూడా కొంత బయటకు వస్తూ ఉన్నాయి. సో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లేకపోతే బాగుంటుంది, డైరెక్ట్ డిగ్రీకే పెడితే బాగుంటుంది అని చెప్పి కూడా ఆలోచించుకుంటున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. కానీ ఇక్కడ అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు. కాకపోతే విద్యార్థి తల్లిదండ్రుల్లో కూడా విద్యార్థుల్లో కూడా ఇంటర్మీడియట్ బోర్డు ఉంటేనే బాగుంటుందేమో అనే ఆలోచనలో కూడా మనం అనుకున్నట్టు కూడా పేరెంట్స్ ఆలోచిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఖచ్చితంగా పిల్లలకి భయం ఉంటుంది, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తేనే వాళ్ళకి సంబంధించిన జ్ఞానం పెరుగుతుంది, వారు ఫ్యూచర్లో ఇంకా సూపర్ యాక్టివ్గా ఉండగలుగుతారు. ఇప్పుడు ఈ బోర్డ్ ఎగ్జామ్స్ తీసేస్తే పిల్లలని డీలే చేసినట్టు అవుతుంది, వారి జ్ఞానాన్ని తగ్గించినట్టు అవుతుంది అంటూ కూడా కొంత పిల్లల తల్లిదండ్రులకు సంబంధించి వారిలో కూడా కొంత ఆలోచిస్తున్నట్టుగా క్లియర్గా తెలుస్తా ఉంది. కానీ అధికారికంగా ప్రకటన మాత్రం ఎక్కడ కూడా రాలేదు. చూడాలి మరి ప్రభుత్వం ఇదే విధంగా మరి ముందుకు తీసుకెళ్తుందా, లేకపోతే గతంలో నిర్వహించినట్టుగా బోర్డు ఎగ్జామ్ నిర్వహిస్తుందా. కొన్ని రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి దీనిపైన. 10th
బోర్డ్ ఎగ్జామ్ కూడా 10th ఎగ్జామ్స్ కూడా రద్దయ్యే అవకాశం ఉంటుంది రానున్న 1-2 ఇయర్స్లో కూడా. ఇదొకటి కూడా వినిపిస్తూ ఉన్నది. ఇటు 10th ఇటు ఇంటర్ రెండు కూడా తీసేస్తే అంటే పిల్లల భవిష్యత్తు ఇక్కడే దీని మీదనే ఆధారపడి ఉంటుంది. ఇవే పునాదులుగా చూస్తూ ఉంటాము బోర్డ్ ఎగ్జామ్ సంబంధించి. సో మరి ఇవి తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది, దీనికి సంబంధించి ఇంకా వేరే ఏమన్నా తీసుకొస్తారా అనేది ఖచ్చితంగా మరి ముందు తెలిసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం అధికారికంగా ప్రకటన ఎక్కడ కూడా రాలేదు బోర్డ్ ఎగ్జామ్స్ తీసేస్తామని. కానీ సో కొంత అయితే దీని మీద వార్త వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి శ్వేత. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.